నిండా 10 ఏళ్లు కూడా నిండని చిన్నారి అప్పుడే సోషల్ నెట్వర్క్ లో అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాడు. ఫేస్బుక్ లు, ట్విట్టర్లలో లైక్లు, కామెంట్లతో బిజీ అయిపోతున్నాడు. అప్లోడ్, డౌన్లోడ్లు వెన్నతో పెట్టిన విద్యలా అయిపోయింది. మొన్నటి వరకు స్కూల్ ముగిశాక కార్టూన్ల కోసం టీవీలకు అతుక్కుపోయిన వారు పీసీలకు అలవాటు పడ్డారు. స్మార్ట్ ఫోన్ల రాకతో వారి పని మరింత సులువైపోయింది. అరచేతిలో ప్రపంచాన్ని చుట్టి వస్తున్నారు. అయితే సోషల్ నెట్వర్క్లలో చెడు తమ పిల్లలపై ఎక్కడ పడుతుందో అని ఆందోళన చెందుతున్నారు తల్లిదండ్రులు. పిల్లలు టీనేజ్ కు రాకముందే నెట్ బారిన పడుతున్నారు. తాజాగా ఓ అధ్యయన సంస్థ వెల్లడించిన నిజాలు పేరెంట్స్ ను కలవరబెడుతున్నాయి. 8 ఏళ్లకే ఫేస్బుక్ లో అకౌంట్ ఉన్నవారు 70% ఉన్నారంటే ఎంతగా అడిక్ట్ అయ్యారో అర్థమవుతోంది. ఇక 44% మంది స్కైప్, 27% మంది ట్విట్టర్ ను ఫాలో అవుతున్నారు. ఇందులో 89% మంది అమ్మా నాన్నల అనుమతితో అకౌంట్లు ఓపెన్ చేయటం కొంతలో కొంత నయం. 12 ఏళ్లలోపు చిన్నారులు రోజులో నెట్ కోసం కేటాయిస్తున్న సమయం 2 గంటలు. ఇందులో రాత్రి 8 తర్వాత నెట్ వినియోగిస్తున్న పిల్లలు 45% కంటే ఎక్కువగానే. అంటే పడుకునే టైంలో నెట్ తో కాలక్షేపం చేస్తున్నారన్నమాట. సిటీలో స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్న చిన్నారుల సంఖ్య 50% కంటే ఎక్కువగానే ఉంది. వీరిలో చాలా మంది నెట్ కోసమే వీటిని వాడుతున్నారు. 3-4వ తరగతి చదివే పిల్లల చేతుల్లో టాబ్లెట్లు, ఐఫోన్లు కనిపిస్తున్నాయి. నెట్ పై చిల్డ్రన్స్ ఇంట్రెస్ట్ చూపించడానికి పేరెంట్స్, టీచర్స్ కూడా కారణమవుతున్నారు. హోంవర్క్ చేసేందుకు కూడా నెట్ ను సెర్చ్ చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏ ఇన్ఫర్మేషన్ కైనా ఇంటర్నెట్ ను క్లిక్ చేయటం పిల్లలకు అలవాటైపోయింది. దీనివల్ల చిన్నారుల్లో ఆలోచన శక్తి హరించేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంతా రెడీమేడ్ అయితే ఎట్లా అన్నదే ప్రశ్న. చిన్నారులు సోషల్ నెట్వర్క్లను ఫాలో అవటం మంచిది కాదంటున్నారు సైకాలజిస్టులు. సోషల్ నెట్వర్క్లలో పరిచయం లేని వారితో పర్సనల్ ఇష్యూస్ షేర్ చేసుకోవటం, చూడకూడని దృశ్యాలు చూడటం, చదవకూడని వ్యాఖ్యలను చదవటం పిల్లలపై చెడు ప్రభావానికి దారితీస్తాయి. వారికి తెలియకుండానే నెట్వర్క్ ఊబిలో చిక్కుకుపోతున్నారు. నెట్ బారిన పడకుండా టీన్స్ ను అడ్డుకోవటం పేరెంట్స్ కు కష్టమైపోయింది. ఒకవేళ వారిని వారించినా వినే పరిస్థితిలో టుడే జనరేషన్ లేదు. సోషల్ నెట్వర్క్ లో ఎంట్రీకి ఏజ్ లిమిట్ 13 ఏళ్లు ఉండాలనేది నిబంధన. అయితే చాలా మంది చిన్నారులు తప్పుడు సమాచారంతో అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు. అలా అలవాటై దానికి బానిసలైపోతున్నారు. పిల్లల జీవితాలను సోషల్ సైట్లు కిల్ చేయకముందే తల్లిదండ్రులు తేరుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప వారికి గ్యాడ్జెట్స్ కొనివ్వకపోవటమే దానికి పరిష్కారమని చెప్తున్నారు.